హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. మీరు చూస్తున్నారు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి మన పీఈటీ అయితే ఈవెంట్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. దాదాపుగా 39,000 మంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీఈటీకి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఇందులో జనరల్ అభ్యర్థులకు కొంతమంది నాకైతే పర్సనల్గా మెసేజ్ చేశారు, కొంతమంది ఫోన్లు కూడా చేశారు. చాలామంది అయితే ఈ నోటిఫికేషన్లో ఈ జరిగినటువంటి పీఈటీలో హైట్ అయితే రాలేదని అయితే నా దృష్టికి అయితే రావడం జరిగింది. అది ఏ విధంగా అంటే, మొన్న లాస్ట్ టైం ఎస్ఐ నోటిఫికేషన్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా దాదాపుగా అప్పటికిప్పటికీ 1.5 సెంటీమీటర్ వేరియేషన్ చూపించి కూడా డిస్క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది అనే విషయం అయితే మా దృష్టికి వచ్చింది. మరి అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది అయితే ఎక్కడ అంత చిక్కడం లేదు. మరి ఇది సెన్సార్ లోపభూయిష్టమా లేదంటే అభ్యర్థుల ప్రాబ్లమా అనేది అయితే కావడం లేదు. ఏ వ్యక్తి అయినా కూడా హైట్ అనేది అయితే మ్యాక్సిమం అయితే తగ్గడానికి అవకాశం లేదు. మరి ఈ సెన్సార్ వల్ల అయితే చాలామంది అభ్యర్థులు అయితే ఈ తప్పు చూపించడం వల్ల వాళ్ళ జీవితాలు అయితే నాశనం అవ్వడం జరుగుతుందని అయితే వాళ్ళైతే మొరబెట్టుకుంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాల యొక్క కష్టం అనేది వృధాగా వెళ్ళిపోతుంది. దాదాపుగా 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు అప్పటికిప్పటికీ ఏ విధంగా తగ్గుతుంది అని అయితే వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. ఒక అభ్యర్థికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. ఎస్ఐకి ఏదైతే టెండర్ నోటిఫికేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు కొలిచారో, ఇప్పుడు కూడా అదే టెండర్ నోటిఫికేషన్ కూడా ఏ కానిస్టేబుల్కే వాళ్ళు కొలవడం జరిగింది. మరి అప్పుడు ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా రావట్లేదు? ఇది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోతుంది. చాలామంది అభ్యర్థులు 2016 నోటిఫికేషన్ రాశారు, మెయిన్స్ 18, 19 ఈ నోటిఫికేషన్ రాశారు. మరి అలాగే అప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్లు కూడా రాశారు. మరి ఇప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ రాశారు. మరి ఇప్పుడు ఎల్లని హైట్, ఇప్పుడు సెలెక్ట్ కానీ హైటు, మరి అప్పుడు ఎలా సెలెక్ట్ అవుతుంది? అప్పుడు కూడా సెన్సార్లే కదా, సేమ్ సెన్సార్లే కదా అప్పుడు కూడా. మరి ఇప్పుడు ఎలా అవుతుంది? ఏ మనిషి ఏమన్నా ఎప్పుడు తగ్గడు కదా అని అయితే వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన స్పందించి ఎవరైతే లాస్ట్ టైం సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళకైతే రీకండక్ట్ చేయాలని, వాళ్ళు న్యాయ పోరాటానికైనా సిద్ధమవుతామని అయితే కొంతమంది చెప్పడం జరిగింది. ప్రభుత్వానికైతే ఇది దృష్టికి తీసుకెళ్ళడానికి గాను నన్ను ఒక వీడియో చేయమని చెప్పారు. నేనైతే చేస్తున్నాను దానికోసం కూడా. మరి ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ లింకు. ఆ లింకులో జాయిన్ అవ్వండి. అందరూ మీ ప్రూఫ్స్ ఏదైతే అలాంటిది మీరు సబ్మిట్ చేయండి. ఈ విషయాన్ని అయితే ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. నేను కూడా పీసీ వారియర్స్ యూట్యూబ్ మన టెలిగ్రామ్ ఛానల్ తరఫున ప్రభుత్వానికి అయితే ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము. అలాగే ఒకవేళ ఏదైనా న్యాయపరంగా అయినా కూడా పోరాడే వాళ్ళు ఉంటే కూడా ఈ న్యాయపరంగా అయినా కూడా దీన్ని పోరాడడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాము దీనికోసం. ఎందుకంటే అభ్యర్థి తప్పైతే కాదు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఎస్ఐ నోటిఫికేషన్లో కూడా హైట్ వచ్చింది, దాదాపుగా 1/2 సెంటీమీటర్ పైనే మన ఎలిజిబుల్కి ఎక్కువనే ఉన్నారు, 1 సెంటీమీటర్ ఎక్కువ వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ డిస్క్వాలిఫై కావడం జరిగింది. మరి ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంత అన్యాయం అంటే, ఈ సెన్సార్ వల్ల మనిషి అయితే చాలా వరకు అభ్యర్థి చాలా నష్టపోతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసికట్టుగా దీని గురించి ప్రభుత్వానికి విన్నవిస్తే దీని గురించి అయితే న్యాయం జరగడానికి అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ని అయితే మేము ఫేస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే చాలామంది మా ఫ్రెండ్స్ అలానే జరిగింది కొంతవరకు, మరి అందులో మాకు కూడా కొంతమందికి జరిగింది. సో దీన్ని అయితే మేమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనుకున్నాం. అలాగే న్యాయపరంగా ఏదైనా, ఎందుకంటే ఇక్కడ న్యాయపరంగా ఎందుకంటున్నా అంటే, ఒకటే టెండర్ నోటిఫికేషన్ ఇక్కడ వచ్చింది. ఆ టెండర్ నోటిఫికేషన్లో అప్పుడు ఒకవేళ ఎలిజిబులే, ఇప్పుడు ఎలిజిబుల్ కాలేదంటే మరి అప్పుడు ఎలా అయింది, ఇప్పుడు ఎలా కావట్లేదు? మరి ఇప్పుడు కావట్లేదంటే అప్పుడు కూడా కాకూడదు కదా. యాక్చువల్లీ అందరు హైటు మన ఎలిజిబుల్ కంటే 1 సెంటీమీటర్ ఎక్కువనే ఉంది, 167.6 కంటే ఎక్కువనే ఉంది. బట్ మరి సెన్సార్లో 2-3 సెంటీమీటర్లు ఏ విధంగా తక్కువ చూపెడుతుంది అనేది ఇది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే మాన్యువల్గా కొలుచుకున్నప్పుడేమో ఆ విధంగా చూపిస్తుంది, ఇక్కడ మాత్రం చూపించట్లేదు.
మరి దీనిపైన అయితే న్యాయ పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని చాలామంది అభ్యర్థులు నాకు ఫోన్ చేస్తున్నారు. ఆల్రెడీ హైట్ పైన కూడా కొంతమంది కేసు వేయడానికి అయితే సిద్ధమైపోయినారని మాకు తెలిసింది. మరి దాంతోపాటు గవర్నమెంట్ దృష్టికి అయితే దీన్ని రెఫరెన్స్గా దీన్ని తీసుకొని పాతవి ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి అవి ఎవిడెన్స్గా చూపించి మరి మాకు న్యాయం చేయండి అని అయితే అడగడానికైతే మేమైతే సిద్ధంగా ఉన్నాం. దాని గురించి ఈ కింద ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. మరి అందరి సపోర్ట్ ఉంటేనే ఏదైనా సరే అందరికీ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మరి సో ఇది ఫ్రెండ్స్, మరి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మేము ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూస్తున్నామనండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.